హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, ఈరోజు మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే బేబీ మనము యుట్రస్‌లో ట్రాన్స్‌ఫర్ చేసే ముందే హెల్తీగా ఉందా? లేదా? సో, ఈ టెస్టుల ద్వారా మనము బెనిఫిట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో, మన దగ్గరకొచ్చిన కపుల్స్‌లో ఒక కపుల్‌కి ఊరికే అబార్షన్స్ అవ్వడం అనమాట. 3 టైమ్స్, 4 టైమ్స్ అబార్షన్స్ అయిన వాళ్ళు ఉంటారు. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుంది గానీ ఊరికే అబార్షన్స్ ఉన్నవాళ్ళు ఉంటారనమాట. సో, మెయిన్ మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నప్పుడు ఏంటి అంటే, మెజారిటీ రీజన్ మనకి ఆ బేబీ క్రోమోజోమ్ లోపం వల్ల ఉండొచ్చు అని అనుకుంటామనమాట. సో, దీనివల్ల ఏం చెప్తాము అంటే, కపుల్ మనకి ఇట్లా అబార్షన్ రిస్క్ అనేది ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్‌గా ఐవీఎఫ్ చేసుకొని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోమంటామనమాట. సో, అట్లా మన దగ్గరకు ఒక కపుల్ వచ్చినప్పుడు మనం వాళ్ళ లోపల ఒక 3 ఎంబ్రియోస్‌ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్‌కి పంపించామనమాట ఐవీఎఫ్ చేసిన తర్వాత. సో, ఆ 3 ఎంబ్రియోస్‌లో వాళ్ళకి 1 బేబీ అనేది హెల్తీగా వచ్చిందనమాట. సో, వాళ్ళు ఆ బేబీని ఇంప్లాంట్ చేసుకొని మంచిగా లైవ్ బేబీతో ఎళ్లారనమాట. ఇంకొకటి ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే, చాలా 5, 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. ఐవీఎఫ్ వరకు గూడా ఎళ్లారనమాట. ప్రీవియస్ ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్న, ఒకసారి ట్విన్స్ మిస్‌క్యారేజ్ అయింది. ఇంకొకసారి మనకి నెగెటివ్ వచ్చిందనమాట. సో, అట్లా 2 సార్లు గూడా ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకక్కడ ఏం చెప్పారు అంటే, డోనార్ ఎగ్‌కి వెళ్ళిపోండి అని చెప్పారనమాట. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు అది ఇష్టం లేక మన దగ్గరకొచ్చారనమాట. మన దగ్గరకొచ్చినప్పుడు మనం ఏం చెప్పాము అంటే, వాళ్ళ లోపల మనం చూసినప్పుడు ఎగ్స్ అన్నీ బానే ఉన్నాయి కాబట్టి, ఇట్లా ఆప్షన్ కాకుండా వాళ్ళ ఎగ్స్ తోటే ట్రై చేయడము, ఇంకా హెల్తీ బేబీ కావాలి అనుకుంటే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్‌కి వెళ్ళండి అని చెప్పామనమాట. సో, అట్లా టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఒక హెల్తీ బేబీ అయినే వచ్చిందనమాట. ఆ ఒక్క హెల్తీ బేబీని పెట్టిన తర్వాత వాళ్ళిప్పుడు లైవ్ మనకి ప్రెగ్నెన్సీ తోటి కంటిన్యూయింగ్ ప్రెగ్నెన్సీతో ఉన్నారనమాట. సో, ఇట్లా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చాలామంది కపుల్స్ అనేది హెల్తీ బేబీతో వెళ్ళిన వాళ్ళున్నారు. థ్యాంక్ యూ అండి.